అందరికీ నమస్కారము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఒక మర్డర్ కేస్ మనకి థర్డ్ ఆఫ్ జూన్ నమోదనం అయింది లాలాగూడ పిఎస్లో. క్రైమ్ నంబర్ 239/2026 అండర్ సెక్షన్స్ ఆఫ్ మర్డర్ లో పెట్టి ఈ కేసు నమోదనం చేశాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనకి ఇద్దరు అక్యూజ్డ్ దాబే వినోద్ అండ్ మక్కల మోహన్ ఇద్దరు డెలివరీ పని చేస్తున్నారు. ఒకరేమో గ్రాసరీస్ డెలివరీ చేసి బతుకుతున్నారు, ఇంకొకరు స్విగ్గీ డెలివరీ బాయ్. వీళ్ళిద్దరూ కలిసి ఒక పర్సన్ని జయప్రకాష్ దేశ్ముఖ్ 38 years బాలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తిని థర్డ్ నాడు మనకి బాడీ దొరికింది. సో వీళ్ళని ఈరోజు ఎర్లీ అవర్స్లో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే పట్టుకున్నాము. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ఒక డిసీజ్డ్ది మొబైల్ ఫోన్, అంటే చనిపోయే వ్యక్తి నుంచి ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ప్లస్ ఈ ఒఫెన్స్కి యూజ్ చేసిన ఒక బైక్ కూడా వాళ్ళ నుంచి మేము సీజ్ చేసాము. మీకు అందరికీ తెలుసు ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. మనకి థర్డ్ నాడు ఎర్లీ అవర్స్లో ఒక అన్నోన్ డెడ్ బాడీ కనపడింది ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర, తుకారాం గేట్ దగ్గర. అండ్ మనకి ఒక డయల్ 100 కాల్ వస్తే పోలీస్ సిబ్బంది అక్కడ ఇమ్మీడియట్లీ, లాలాగూడ పోలీస్ వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్లీ వెళ్ళారు. అప్పటికి చూస్తే ఒకటి డెడ్ బాడీ ఉంది అండ్ వయసు ఒక 25 to 30 years మధ్యంలో ఉన్న వ్యక్తి ఉన్నారు అక్కడ. అండ్ బ్లడ్లో వాళ్ళు పడున్నారు. అండ్ వాళ్ళ పక్కనే ఒక రెండు స్టోన్స్, పెద్ద స్టోన్స్లో ఆ స్టోన్స్ మీద కూడా బ్లడ్ స్టెయిన్స్. ఫ్యానీ ప్యాక్ లాగా ఒకటి బ్యాగ్ వేసుకుంటారు కదా, అదిలో ఫోను డబ్బులు అన్నీ పెట్టుకుంటారు. ఆ బ్యాగ్ ఒకటి దొరికింది. బట్ ఆ బ్యాగ్లో మనకి ఏది డాక్యుమెంట్స్ లేదంటే ఏమీ దొరకలేదు. సో ఇవి రెండు ఐటమ్స్ అక్కడ మనకి దొరికింది. ఇమీడియట్లీ వాళ్ళ మీద కొన్ని హెడ్ ఇంజురీస్ ఉన్నాయి, షార్ప్ డీప్ ఇంజురీస్ ఉన్నాయి. అండ్ మేము ఎగ్జామిన్ చేస్తే క్లూస్ టీమ్స్ని పిలిపించాము, డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించాము. ఇది మేబీ వాళ్ళే పడిపోయి చనిపోయినాగా మనకి కనపడలేదు. సో ఇమీడియట్లీ మర్డర్ సెక్షన్స్లో మేము కేసు నమోదన చేశాము. బట్ మనకి ఈ వ్యక్తి ఎవరు అవన్నీ డీటెయిల్స్ ఇంకా అప్పుడు వరకు ఐడియా లేదు. సో ఇమీడియట్లీ ఒక 4 teams లాలాగూడ పోలీస్ సమక్షంలో ఒక 4 teams చేశాము. ప్లస్ ఇదిలో మనకి టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఇదిలో వీ హ్యావ్ గివెన్ అవుట్ నోటీసెస్, అంటే మనకి ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు, ఈ డిసీజ్డ్ వ్యక్తి ఎవరు అని ఫస్ట్ కనపడాలి, అది చాలా ముఖ్యంగా అయింది. ప్యారలీ ఈ డిసీజ్డ్ డీటెయిల్స్ కూడా, ప్లస్ అట్ ద సేమ్ టైం వీళ్ళని ఎవరు ఇట్లాగే చంపుంటారో అని రెండు కూడా ప్యారలల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఈ డిసీజ్డ్ ఫొటోస్ని మేము అన్ని కమిషనరేట్స్లో, పక్క కమిషనరేట్స్లో, దెన్ వేరే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా అండ్ ఆల్సో అదర్ స్టేట్స్కి కూడా పంపించాము. ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కూడా లాట్ ఆఫ్ ఇది ఫొటోస్ని పెట్టడం వల్ల మనకి 3 days తర్వాత ఈ డిసీజ్డ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనకి కాంటాక్ట్ చేశారు, సేయింగ్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ని చూసి వాళ్ళకి తెలిసింది దిస్ పర్సన్ బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ అని. ప్రకాష్ దేశ్ముఖ్ 38 years అండి, కిర్నాపూర్ తహసీల్, బాలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇక్కడ హైదరాబాద్కి రెగ్యులర్గా వస్తారు, ఈ మేసన్ వర్క్ చేస్తారు. సో ఎక్కడెక్కడ వాళ్ళకి పని ఉంటుంది, ఒక 1 month 2 months ఇక్కడ పని చేసి మళ్ళీ వాళ్ళ డిస్ట్రిక్ట్ బాలాఘాట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతున్నారు. సో ఈసారి కూడా వాళ్ళు ఇక్కడ మన ఏరియాకి వచ్చారు. అండ్ వాళ్ళకి కాజీపేట్లో పని అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత బ్రదర్ వచ్చేసి మియాపూర్లో ఉంటున్నారు. సో మనకి సికింద్రాబాద్ నుంచి దిగి వాళ్ళు మియాపూర్కి వెళ్ళడానికి వాళ్ళ బ్రదర్ని కలిసి దెన్ మధ్యప్రదేశ్కి వెళ్ళడానికి వాళ్ళకి ప్లాన్ ఉండేది అని వీళ్ళు చెప్పారు. ఆ లోపల ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వాళ్ళు 2nd నాడు సికింద్రాబాద్కి దిగి
వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు వాళ్ళకి పరిచయం అయ్యారు. సో ఇది డీటెయిల్స్ ఎట్లాగుంది అంటే వి అబ్జర్వ్ అ లాట్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్. ఒక్కసారి ఈ వ్యక్తి ఎవరుని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్లీ మేము టెక్నికల్ డేటా, వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకేం తెలిసింది, సెకండ్ నాడు వాళ్ళు ఇక్కడ దిగిన తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరున్నారు మేము ఈ రోజు పట్టుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో మనకి తెలిసింది దట్ వీళ్ళిద్దరూ డెలివరీ పని చేసిన తర్వాత కలిశారు. అండ్ ఈ వ్యక్తి, ఈ ప్రకాష్ దేశ్ముఖ్ అనే వ్యక్తిని మొండా మార్కెట్లో చూశారు. సో వీళ్ళ దగ్గర ఉండే ఈ పౌచ్ ఏముందో, వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, ఏదో ఉంటుంది అని అనుమానించి వాళ్ళని భేటీ అయ్యారు అక్కడ నడుచుకొని వెళ్తుంటే మొండా మార్కెట్లో. సో ఆ వ్యక్తి చెప్పారు నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయాలి అని. సో ఆ క్రమంలో దేశ్ముఖ్ చాలా రెసిస్ట్ చేశారు. అప్పుడు అక్కడ ఉండే స్టోన్ని తీసుకొని వీళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళు ఫ్యానీ ప్యాక్లో ఉండే కొన్ని డబ్బులు అండ్ ఆ మొబైల్ ఫోన్ని అక్కడి నుంచి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈరోజు ఉదయము మేము టెక్నికల్ డేటా వల్ల వీళ్ళిద్దరిని పట్టుకున్నాము. అండ్ మనకి దాబే వినోద్ ఏవాన్ ఎవరున్నారో వాళ్ళ మీద 2021లో ఆల్రెడీ ఒకటి కేసు ఉంది ఇన్ మల్కాజ్గిరి పిఎస్. ఇది 354, 323, 427 ఇది ఇంగ్రీడియంట్స్లో కేసు నమోదనం అయింది. A2 మక్కల మోహన్, వాళ్ళకి 19 years, వాళ్ళ మీద పాత కేసెస్ ఏం లేవు. వీళ్ళిద్దరూ ఇప్పుడు డెలివరీగా పని చేస్తున్నారు. నా వీళ్ళిద్దరిని కన్ఫెషన్లో మళ్ళీ మేము ఈ ఈ ఈ కేసుని ఫైనలైజ్ చేస్తాము. మళ్ళీ అవసరం ఉంటే పోలీస్ కస్టడీలో కూడా మేము తీసుకుంటే మళ్ళీ ఏదైనా ఇన్వెస్టిగేషన్లు మనీ మనకి ఏమైనా అది సహకారం చేస్తుంది. ఇద్దరి మీద మేము పీడీ యాక్ట్ కూడా వీ విల్ ట్రై. బట్ ఫస్ట్ ఏమో మేము రౌడీ షీట్ చేస్తాము. బికాజ్ అన్యాయంగా ఒక అన్నోన్ పర్సన్ని వితౌట్ ఎనీ రీజన్ వీళ్ళు ఇద్దరు చంపారు ఫర్ జస్ట్ ఫర్ డబ్బుల కోసము. అండ్ వాళ్ళ నుంచి ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేశారు. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ జాబ్ డన్. బికాజ్ ఇదిలో చూస్తే ఇది డిసీజ్డ్ వచ్చేసి అన్నోన్ పర్సన్ ఉన్నారు అండ్ అక్యూజ్డ్ వాళ్ళకి కూడా తెలీదు ఎవరిని చంపారు. యూజువలీ ఏదైనా ఒకటి రిలేషన్ ఉంటుంది, హిస్టరీ ఏదైనా ఉంటుంది. Kuda, Shashank and our additional DCP Narsaya, our teams have functioned very well, and also task force ki kuda special thanks that వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా ముఖ్యంగా అయింది ఈ కేసుని డిటెక్షన్ చేసేదానికి. థ్యాంక్ యూ అండి.